దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నమ్మదగిన దేవుడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములోని విలాప వాక్యముల పుస్తకం మనకు గుర్తు చేస్తుంది విలపించడం మంచిదే అని. బహుశా ఆ పుస్తకం క్రీస్తుకు పూర్వం 587లో బబులోనులు యెరూషలేమును నాశనము చేసిన సమయంలో లేక దానికి కొంత సమయం తరువాత వ్రాయబడి ఉండొచ్చు. ఇది ఆ ప్రజలు ఎదుర్కొన్న బాధ, అణచివేత మరియు ఆకలిని వివరిస్తుంది. అంతేకాదు, ఆ పుస్తకం మధ్యలో గ్రంథకర్త దేవునిపై ఎందుకు ఆశతో ఉండవచ్చో గుర్తు చేశారు. ప్రియులారా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ప్రియులారా, అది వినాశనమైనప్పటికీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ప్రాముఖ్యంగా మనకు కలిగిన బాధకు ఒక ముగింపు దొరకనప్పుడు ఇది మనకు నమ్మడానికి అసాధ్యమైనదిగా అనిపిస్తుంది. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. అయితే మనం ఆయనకు మొర్ర పెట్టుకుని ఆయన వింటున్నారని నమ్మాలి. మరియు ఆయన మనలను కాపాడటానికి నమ్మదగినవాడు కనుక నమ్మదగిన దేవుని ఆశ్రయిద్దాం, ఆయనను వెంబడిద్దాం, ఆయన మీద ఆధారపడదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో తండ్రి మరి యొక్క నూతన దినాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మాటలలో, తలంపులలో, క్రియలలో ఏ విధమైనటువంటి పాపములోనికి మేము జారిపోకుండా మీ పరిశుద్ధాత్మ కాపుదల సహాయము మాకందరికీ అనుగ్రహించండి. దేవా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. నీ ఆత్మతో నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా, ఈ సమయంలో ప్రత్యేకించి నాయన, ఇదిగో తండ్రి, ఎంతోమంది బిడ్డలు రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్నారు. అటు బిడ్డలందరి హృదయపు నేత్రములను తెరవండి. మారు మనస్సు, రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రేమ కలిగిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన నూతన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. మీ జ్ఞానమును ప్రభువా వారికి అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి.
నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. నీ పరిచర్యలో బలముగా బిడ్డలందరినీ వాడుకొనండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.